హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీప్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నాకు చాలా ఇష్టం అండి, నా ఫేవరెట్ అనమాట ఈ కర్రీ, మటన్ తలకాయ కూర. ఇది వచ్చేసి మటన్ బ్రెయిన్. ఇది తింటే పిల్లల బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అనేసి బాలంత టైంలో పెట్టేవాళ్ళు, కానీ నేను అస్సలు ముట్టుకోలేదు. మీరు ఇంతేనా? ఇలా తిన్నవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. గుటుక్కుడు మింగేసేయి అనేవాళ్ళు, కానీ నేను భయంతో తినేదాన్ని కాదు. ఇది బాలంత టైంలో తింటే పిల్లలకి బ్రెయిన్ షార్ప్గా ఉండిద్ది, అలాగే హెడ్ నిలబడిద్ది అనేసి అనేవాళ్ళు. మీలో ఎంతమంది ఇలా తిన్నారో నాకు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే అలానే పెడతారు. చికెన్ మాత్రం పెట్టేవాళ్ళు కాదు, కానీ మటన్ పెట్టేవాళ్ళు. మటన్లో కాళ్ళు, హెడ్ అవి పెట్టేవాళ్ళండి. మీలో ఎంతమంది ఇలా తిన్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే దీనిలో నేను ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకుని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఒక 5 times వాష్ చేశానండి. ఇది కాల్చింది కదా, కొంచెం స్మెల్ వస్తుంది. సో నేను అదంతా కొంచెం చాకుతో పైన చేసేసి ఇది క్లీన్గా చేసేసి పక్కన పెట్టేసుకుని ఒక 5 times వాష్ చేసి పక్కన. ఆఫ్టర్ డెలివరీ ఒక 1 month తర్వాత మటన్కి సంబంధించినవన్నీ, కాళ్ళు కానీ, హెడ్ కానీ, ఇంకా వచ్చేసి కీమా అలాంటివన్నీ పెడతారు. మీలో ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే అలానే పెడతారు. పిల్లలకి హెడ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, కాళ్ళు బలంగా అవుతుంది అనేసి అవన్నీ పెడతారు. మీ సైడ్ కూడా అంతేనా? ఇక్కడ వచ్చేసి అది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేశాను కదండి. ఇప్పుడు కుక్కర్లో నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ఒక 3 spoons ఆయిల్ యాడ్ చేసేసుకొని, ఇందాక నేను ఆయిల్లో కొంచెం వడియాలని వేయించి పక్కన పెట్టుకున్నానండి పిల్లల కోసం. ఆ ఆయిల్ ఎందుకు అలా ఉంది కొంచెం. సో ఇప్పుడు దీనిలో బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇవి కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వచ్చి నేను ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక చిన్న సైజు, మీడియం సైజు ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఏంటంటే గ్రేవీగా పులుసుగా రావాలిగా, సో అందుకని ఇలా పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. నేనైతే చాలా స్పైసీగా చేశాను, చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ 2 years అవుతుంది తిని. ఈరోజే మళ్ళీ చేసుకొని తిన్నాను. 2 years బ్యాక్ అమ్మ చేసి పెట్టింది నాకు మా ఇంట్లో. సో ఈరోజు నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేయటం నేను ఫస్ట్ టైం అండి, ఇంట్లో ఓన్గా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం అయినా బాగా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు కూడా నచ్చింది, తిన్నారు. ఇది లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి, అడుగంటుకోకుండా. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. మీ సైడ్ ఎలా తినేవాళ్ళో బాలింత టైంలో నాకు కామెంట్ చేయండి. నేనైతే బాగా ఇష్టంగా తినేదాన్ని ఆ టైంలో. ఏంటంటే ఫీడింగ్ కూడా బాగుంటుంది అనేసి మటన్ పులుసు అంటే సూప్ లాగా తయారు చేసి ఇచ్చేసేది మా మమ్మీ. కీమా అలాగే తినేదాన్ని. దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా పట్టుకుందే వేసుకోవాలి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇది వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను. అలాగే మిర్చి ఉంది కదండి, అది మిర్చి కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక 2. ఇవి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మేము కష్టపడి వీడియోస్ చేస్తున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి వీడియో నచ్చితే. మూత పెట్టేసి ఒక 2 minutes ఆ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి. ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకున్నా చూడండి కొంచెం అడుగంటేసింది. సో నేను లైట్గానే అంటింది, ఒకసారి కలిపేసుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమైంది. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా మంచి ఫుడ్కి సంబంధించినవి, అలాగే ఆనియన్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు దీనిలో నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఒక చిన్న టమాటా కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు, సో నేను ఒకటే యాడ్ చేసుకున్నాను.
ఇది కూర వచ్చేసి 1 కేజీ ఉంటుందండి. కేజీ కంటే కొంచెం తక్కువే ఉంటుంది. సో అందుకని నేను ఒక టమాటా యాడ్ చేసుకున్నాను. అది కాల్చింది కదా, బాగా స్మెల్ వస్తుంది. మా పొగ వాసన అలా కాల్చిన దానిలాగా. అందుకని నేను ఒక 5 టైమ్స్ అయినా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని అవంతా మగ్గిపోవాలి. ఉల్లిపాయ టమాటా యాడ్ చేసుకున్నాం కదా, అదంతా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, కొంచెం మగ్గిపోయింది టమాటా ఉల్లిపాయ అంతా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను. చూడండి, దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇందాకే నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కదా అదంతా తలకాయ కూర, అదంతా యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకున్నాక అది ఇప్పుడు దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఇది వేసుకొని కలిపేసుకోవాలి. మా మమ్మీ అయితే చాలా బాగా చేసిద్దండి. నాకు అసలు అమ్మ ఇష్టం మా మమ్మీ చేసిందంటే. నేను వెళ్ళినప్పుడల్లా అడుగుతాను నాకు చేసి ఇవ్వని. మా మమ్మీ అన్నీ బాగా చేస్తారు. మాకైతే చాలా ఇష్టం. మటను చికెను బోటి అన్నీ బాగా చేస్తుంది మా మమ్మీ. తను బాగా చేస్తుంది. నాకు అలానే అలవాటు అయిపోయింది. ఎంతమంది ఉన్నా చిటికలో చేసి పెట్టేసిద్ది అందరికీ. అంత ఫాస్ట్గా చేసేసిద్ది అమ్మ. డైలీ అంటే వీక్లీ ఒక 2 డేస్ అనండి మేము నాన్ వెజ్ తినాం. వీక్లీలో 4-5 డేస్ మా ఇంట్లో నాన్ వెజే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో. మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు దీనిలో నేను కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసి చూడాలి. తర్వాత ఒకసారి కలిపేసుకోవటమే. దీనిలో నేను ధనియాల పొడి అంటే ధనియాలు స్పైసెస్ ఉంటాయి కదా, యాడ్ చేసేసుకొని ఇంట్లోనే పట్టేసుకుంటాను. అది యాడ్ చేసేసుకోవాలి మసాలా అనేది. ఇదంతా బాగా పట్టేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ సరిపోలేదండి, నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. ఇప్పుడు దీనిలో నేను ఇందాక ఉప్పు కారం వేసి కలిపేసి పెట్టుకున్నాను కదా, అదే గిన్నెలో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని దీనిలో యాడ్ చేసేసుకున్నాను. కలిపిన గిన్నెలోనే వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గిపోతుంది చూడండి. ఇప్పుడు ఈ టైంలోనే కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలండి. కుక్కర్ విజిల్స్ వచ్చేసి ఒక 6 పెట్టుకోండి, అప్పుడు బాగుంటుంది. నేనైతే 6 విజిల్స్ పెట్టుకుంటున్నాను. విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయే వరకు ఉంచుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. కూర అయితే చాలా బాగా కుదిరిందండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. మటన్ తలకాయ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.